మన అందరి కోసం మన తెలుగు న్యూస్. పల్లి పరిసర ప్రాంతాల్లో పురాతనమైన బ్రిడ్జిలు పాడైపోవడంపై, అలాగే వాటిని వెంటనే మరమ్మతులు చేయించాలని చెప్పి, అవసరమైతే వాటిని మళ్లీ నిర్మించాలని చెప్పి ఈరోజు బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మదనపల్లిలో మీరు గమనిస్తే ఎన్నో సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జులన్నీ ఈరోజు పాడైపోయి ప్రజల ప్రాణానికి ప్రమాదాలకు గురై వాళ్ళ ప్రాణానికి ముప్పుగా తయారైన పరిస్థితి ఈరోజు మనం మదనపల్లిలో గమనించవచ్చు. మరీ ముఖ్యంగా మనం తరచూ ఎక్కువ రద్దీగా ఉండే మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల బ్రిడ్జ్ అయితే ఏమి, అలాగే మరీ ఎక్కువ శాతం రద్దీగా ఉండే బెంగళూరు బస్టాండ్ సమీపంలో ఉన్న బ్రిడ్జ్ అయితే ఏమి, టౌన్ బ్యాంక్ దగ్గరున్న బ్రిడ్జ్ మీరు గమనిస్తే అవన్నీ కూడా పూర్తిగా పాడైపోయినాయి. పాడైపోవడమే కాకుండా బ్రిడ్జులకి అటువైపు ఇటువైపు ఉన్న సేఫ్టీ వాల్స్ అనేటివి కూడా పాడైపోయి కిందకు పడిపోయినాయి. రాడ్లు అయితే పూర్తిగా అక్కడ నుండి తీసేసిన పరిస్థితి ఈరోజు మనం మదనపల్లిలో గమనించవచ్చు. వాటి వల్ల ఎవరైనా రాత్రిపూట ప్రజలు వెళ్తున్నప్పుడు వారికి అది సరిగా గమనించక, అక్కడ కనపడక వాటిలో ఆ బ్రిడ్జ్ నుండి కింద పడిపోయి ఎక్కువ ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఈరోజు మదనపల్లిలో ఉంది. అలాగే ట్రాఫిక్ తీవ్రత మదనపల్లిలో ఎక్కువ శాతం అయిపోవడంతో ట్రాఫిక్ గురించి హెవీ వెహికల్స్ అన్ని కూడా ఆ బ్రిడ్జ్ నుండి పోవడంతో ఆ బ్రిడ్జ్ తీవ్రత తట్టుకోలేక అవి కూడా చీలికలు ఏర్పడిపోయే పరిస్థితి ఈరోజు మదనపల్లి ఏ బ్రిడ్జ్ ఎత్తుకున్నా కూడా అలాగే ఉంది. ఒక మదనపల్లి టౌన్ లోనే ఇలాగ ఉంటే, మదనపల్లి టౌన్ చుట్టుపక్కల ఉన్న పల్లెలకు సమీపంలో ఉన్న బ్రిడ్జులు అయితే పూర్తిగా వాటిని మీరు గమనిస్తే పూర్తిగా పాడైపోయే పరిస్థితి ఉంది. ఇది గమనిస్తే మన మేదర్ వీధిలో ఉన్న బ్రిడ్జ్, అలాగే ఇది గమనిస్తే మన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ చూస్తే పూర్తిగా ఈ పక్క గానీ ఆ పక్క గానీ ఎలాంటి సేఫ్టీ మెజర్స్ గానీ ఎలాంటి సేఫ్టీ వాల్స్ గానీ లేని పరిస్థితి ఉంది. కావున ఇవి పడిపోయి వీటి వల్ల ప్రమాదాలు జరిగి చాలా ప్రాణ నష్టం జరగకముందే ఇప్పటికైనా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఆర్ఎండ్బి వాళ్ళు స్పందించి ఆ బ్రిడ్జుల్ని మరమ్మతులు చేయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరడం జరిగింది. గత ప్రభుత్వంలో ముందున్న సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మదనపల్లికి ఇచ్చేసినప్పుడు ఆ బ్రిడ్జుల్ని చూసి మేము ఈ బ్రిడ్జుల్ని వెంటనే రెడీ చేస్తామని చెప్పి దానికి ఎస్టిమేషన్ ఇవ్వాలని కూడా ఆ ప్రభుత్వంలో చేయడం జరిగింది. ఇక్కడ ఆర్ఎండ్బి అధికారులు కూడా దానికి సంబంధించి ఎస్టిమేషన్ కూడా ఇవ్వడం జరిగిందంట. మరి ఆ ప్రభుత్వంలో ఆ బ్రిడ్జులకి మనం పట్టించుకున్న నాదుడే లేదు. కావున ఇప్పటికైనా ఇక్కడున్న ప్రమాదాలు జరిగే ఎక్కువ ప్రాణ నష్టం జరిగేలాగా ఉన్న పరిస్థితిని గమనించి వెంటనే అధికారులు నాయకులు అందరూ కూడా ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆ బ్రిడ్జులన్నింటినీ కూడా మరమ్మతులు చేయించి, వీలైతే అవసరమైతే ట్రాఫిక్ తీవ్రత ఎక్కువైపోయింది, ఆ బ్రిడ్జులన్నీ చాలా ఇరుకుగా మారిపోయినాయి, వాటిని కూడా వెడల్పు చేసి మళ్లీ నిర్మాణం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన తెలుగు న్యూస్.